సో ఎలా అనిపించింది ఫైనల్లీ? ఫైనలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అనిరుద్ బీజిఎం ఎరగొట్టేశాడు. నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టోరీకి హైలైట్. ఆ స్టోరీ అనేది ఆ ఫైట్ కానీ లేకపోతే ఆ మూమెంట్స్ కానీ డైలాగ్స్ కానీ ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్లో వచ్చిన ఆ సాంగ్ ఉంటుంది కదా, ఆ ఆయుధ పూజ సాంగ్, ఆ సాంగ్కి ఆ లెగ్ స్టెప్ అది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ చేతులు అది ఇద్దరు కట్టేసుకొని ఒక తుండితోటి ఫైట్ చేస్తారు. లాస్ట్కి మళ్ళీ అది మంటలతో ఉంటుంది, అయినప్పటికీ ఇంకా ఫైట్ చేస్తూ ఉంటారు. అది హైలైట్ అసలు చెప్పాలంటే. అంటే కమింగ్ టు బేసికల్ ఇప్పుడు చూస్తున్నట్లయితే వార్ 2లో రాబోతున్నారు ఎన్టీఆర్ గారు. సో రితిక్ రోషన్ కాంబినేషన్, వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉండబోతుంది? వార్ 2లో ఏ రోల్ చూడాలనుకుంటున్నారు ఎన్టీఆర్ గారి గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఒక ముట్టుకలో చెప్పాలంటే ఎన్టీఆర్కి సాటి ఎవరు రారు చెప్పాలంటే. ఆయన టాలెంట్ ముందు ఎవరు కూడా పనికిరారు చెప్పాలంటే. ఇన్ఫ్యాక్ట్ నేను డ్యాన్స్ విషయంలో చెప్పాలంటే అల్లు అర్జున్ గారు ఉన్నారు, రితిక్ రోషన్ గారు కూడా చాలా బాగా చేస్తారు. అయినప్పటికీ వీళ్ళిద్దరు ప్రాక్టీస్ చేస్తారు, కానీ ఎన్టీఆర్ గారికి ప్రాక్టీస్ అవసరం లేదు. ఒక్కసారి చూస్తే చాలు అయిపోయినట్టే. ఇంక అది డైరెక్ట్ వన్ టేక్ అంతే అయిపోయినట్టే. కమింగ్ టు ఎన్టీఆర్ 31 ప్రశాంత్ నీల్ కాంబినేషన్. ప్రశాంత్ నీల్ సెల్లార్ కేజీఎఫ్ తీసినాడు, అలాంటి వ్యక్తి మరి ఎన్టీఆర్తో డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నారు. వీళ్ళిద్దరిది కాంబినేషన్ ఎలా ఉండబోతుంది? ఇంకా ప్రశాంత్ నీల్ గారిని మనం చూసే ఉంటాం కేజీఎఫ్లో యష్ గారి గురించి. డెఫినెట్లీ ఇంక అంతే, ఇంకా పగిలిపోతాయి ఇంకా థియేటర్లు మొత్తం. పొలిటికల్గా ఇష్టమే, మూవీలో కూడా ఇష్టమే బ్రో. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఎక్కడైనా చూసారంటే ఏం చెప్తారు? చూసారా అంటే చూడలేదు బ్రో. కంపేర్ చేస్తే వేరే వాళ్ళ గురించి మనకు అనవసరం, కానీ నెంబర్ 1 పొజిషన్లో ఉండి కూడా వచ్చి మనకి ఏదో చేయాలని చెప్పి సంథింగ్ చేస్తున్నాడు కదా. సో నేను ఎవరితో కంపేర్ చేయను మనల్ని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే పర్సన్ ప్రజలకి మంచి చేస్తారు, అభివృద్ధి చేస్తారనే నమ్మకం అనేది ఉందా మీకు? ఉంది కదా బ్రో, ఉంది కాబట్టే కదా గెలిపించుకున్నారు అందరూ. ప్రజెంట్ చూస్తున్నట్లయితే లైక్ పవన్ కళ్యాణ్ ఫ్యూచర్లో ఏ రేంజ్లో ఉండాలి, ఎలా ఉండాలనుకుంటున్నాను? యాజ్ అ ఫ్యాన్గా నేనైతే సీఎం పొజిషన్లో ఉండాలని అనుకుంటా. కమింగ్ టు మూవీస్ పరంగా చూస్తే ఓజీ మూవీ వస్తుంది కొన్ని రోజుల్లో. అంటే చాలా గ్యాప్ వచ్చింది, పొలిటికల్లో ఉన్నారు, ప్రజల్లో ఉన్నారు. మరి ఈసారి ఎలా ఉండబోతుంది? ఓజీ మూవీ ఎలా ఉండబోతుంది? మనోడి దగ్గర నుంచి వచ్చేది సినిమాలు చాలా రేరు. సో ఏ సినిమా తీసినా సరే దాన్ని హైప్లోనే చూడడానికి ఇష్టపడతారు ఫ్యాన్స్ కానీ ఎవరైనా కానీ. సో బాగా హైప్లో ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఒక మాటలో ఏం చెప్తా పవన్ కళ్యాణ్ గురించి? One word to say about Pawan Kalyan, he is my heart. అవునా? Yeah. ఓకే, థ్యాంక్స్.